అందరికీ నమస్తే. నేను మీ అరవింద్. ఈ రోజు అయితే నేను మీకు ఒక మంచి ఫ్లాట్ ఫర్ సేల్ వచ్చింది చూపించడానికి వచ్చాను. ఇది ఒక హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. మెర్లియన్ గెలాక్సియా అనే ప్రాపర్టీ ప్రగతి నగర్లో. సో ఇందులో మనకు 2 BHK ఫ్లాట్ ఫర్ సేల్ ఉంది, 1275 SFT. అండ్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ రెడీ టు ఆక్యుపై, ఓసీ కూడా వచ్చేసింది, GST కూడా ఉండదు. అసలు కంప్లీట్గా ఫ్లాట్ ఎలా ఉంటుంది, ఎలా ఒకటి ఫ్లోర్ ప్లాన్ ఉంది, అండ్ మన కమ్యూనిటీస్ ఏమున్నాయి, అండ్ ఒకవేళ మీరు సేమ్ ఇలాంటి ఫ్లాట్ తీసుకుంటే ఇంటీరియర్ ఎలా చెప్పించుకుంటే బాగుంటుంది అనేది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి ఫ్లాట్ అయితే చూసేద్దాము. ఫ్లాట్ రేట్ ఎంత చెప్తున్నారు, మన ఛానల్ త్రూ వెళ్ళిన వాళ్ళకి అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. అవన్నీ మనం డిస్కస్ చేద్దాం వీడియోలో. స్టే ట్యూన్డ్. ఇదే మన 1275 వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు ఎలా ఉందనేది. సో ఇది లోపలికి మెయిన్ డోర్ నుంచి లోపలికి రాగానే మనకి టీవీ యూనిట్ ఏరియా ఆర్ లివింగ్ ఏరియా. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ మంచి పెద్ద విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అదే కాకుండా ఇక్కడ అడిషనల్గా ఇంటర్నెట్ కనెక్షన్కి సంబంధించినవి కూడా ముందే ప్రొవైడ్ చేశారు. అక్కడ కూడా మనకు ప్రొవిజన్ అనేది ఉంది. షాఫ్ట్ అనేది డోర్ బ్యాక్ సైడ్ వచ్చింది. అండ్ ఇక్కడ మనము ఇంటీరియర్ చేపించుకునే అప్పుడు టీవీకి సంబంధించిన ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇచ్చేసారు. సో ఇది మెయిన్ డోర్ పక్కన టీవీ యూనిట్కి అనేది ప్రొవిజన్ ఉంది. అండ్ మనకి ఇది హాల్ తర్వాత మనం ఇలా లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ వ్యానిటీ ఏరియా ఇచ్చేసారు. సో ఇక్కడ వ్యానిటీ ఏరియా పక్కనే మనకి డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియాలో కూడా విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది కిచెన్ ప్రొవిజన్. సో కిచెన్ ప్రొవిజన్లో కూడా మనకు కావాల్సిన అన్ని ప్రొవిజన్స్ అయితే రెడీగా ఉన్నాయి విత్ విండో. అండ్ మీరు ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ చిమ్నీ కానీ పెట్టుకుంటే దానికి కావాల్సిన హోల్ కూడా రెడీగా ఉంది. సో ఇక్కడ విండోస్ చూడండి, లైటింగ్ చూడండి, లైటింగ్ కూడా చాలా బాగుంది ఫ్లాట్లో. మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఇది కిచెన్, ఇది మొత్తం కిచెన్. ఇక్కడ డైనింగ్ ఏరియా, ఇదంతా డైనింగ్ ఏరియా. సో అది హాల్ మనకి. అక్కడ నుండి మనం ఇటు వచ్చినాం ఇప్పుడు. అండ్ ఇక్కడ మీకు యూటిలిటీ చూపిస్తా. కిచెన్కి బ్యాక్ సైడ్ యూటిలిటీ ఏరియా. ఇది మనకి యూటిలిటీలో కూడా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అనేది ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. సో ప్లగ్ పాయింట్ కానివ్వండి, వాటర్ ఇన్పుట్ అవుట్పుట్ అన్నీ. సో ఇది యూటిలిటీ ఏరియా. అండ్ యూటిలిటీ ఏరియా నుంచి ఒకసారి మీరు వ్యూ చూడండి. సో చాలా బాగుంది. బ్యాక్ సైడ్ విల్లాస్. సో మీకు ఏం అబ్స్ట్రక్షన్ అనేది ఉండదు, పర్మనెంట్గా ఓపెన్ స్పేస్ అనేది ఉంటుంది. సో మంచి వెంటిలేషన్ ఉంటుంది, లైట్ ఎయిర్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇది కామన్ ఏరియా వాష్రూమ్. సో ఇక్కడ కామన్ ఏరియా వాష్రూమ్ అనేది ఇక్కడ మెయిన్ డోర్ నుంచి రాగానే టీవీ యూనిట్కి ఆపోజిట్లో ఇక్కడైతే మనకు కామన్ ఏరియా వాష్రూమ్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూడండి, వ్యానిటీ పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో ఇందులో మనకు కావాల్సిన ప్రొవిజన్స్ అన్నీ అయితే ఇచ్చేసారు ఆల్రెడీ. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మంచి విండో ఇచ్చారు. అండ్ వాస్తు ప్రకారం కూడా కరెక్ట్గా ఉంది అని చాలామంది చెప్పారు. వాస్తు కూడా చాలా వరకు అపార్ట్మెంట్స్లో వాస్తు దగ్గర ప్రాబ్లం వస్తుంది, కానీ ఇక్కడ వాస్తు కూడా కరెక్ట్గా ఉందని చెప్పారు. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్. అండ్ బాతింగ్కి ఇటు సైడ్ ఉంది. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్. అండ్ మీరు ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ చూసినట్టయితే, అండ్ ఇక్కడ కూడా మాస్టర్ బెడ్రూమ్లో టీవీ యూనిట్కి కావాల్సిన ప్రొవిజన్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఏసీకి కావాల్సిన ప్రొవిజన్ కూడా ఆల్రెడీ అక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు చూడొచ్చు పైన టాప్ కార్నర్. సో అది కాకుండా మనకి ఒకసారి కిడ్స్ బెడ్రూమ్లోకి వెళ్దాం. సో ఇది మన కిడ్స్ బెడ్రూమ్. మీరు చూసారు కదా, కామన్ ఏరియా వాష్రూమ్. ఇది హాల్. అక్కడ నుండి లోపలికి వెళ్తే కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్కి రైట్ సైడ్లో మనకి కిచెన్, ఈ పక్కన మనకి కిడ్స్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. సో కిడ్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ అదే కాకుండా విండోస్ కూడా మంచి పెద్ద విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇది కంప్లీట్గా కిడ్స్ బెడ్రూమ్ డోర్ ఇది. అండ్ కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకి బాల్కనీ అయితే ఉంది. ఒకసారి బాల్కనీకి చూపిస్తా.
సో ఇది బాల్కనీ. సో బాల్కనీకి ఫ్రెంచ్ డోర్ అనేది ఇచ్చారు. మనం ఫ్రెంచ్ స్లైడింగ్ డోర్ విత్ మెష్ డోర్. సో మనం బాల్కనీకి వెళ్తే బాల్కనీ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. సో చాలా స్పేషియస్ బాల్కనీ. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది కంప్లీట్ బాల్కనీ మనకి. సో ఈ బాల్కనీ నుండి బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, మీకు ఏ అబ్స్ట్రక్షన్ ఉండదు. ఎర్లీ మార్నింగ్ ఇది ఈస్ట్ కాబట్టి మనకు సన్ రైజ్ అనేది ఇంట్లోకి చాలా బాగా వస్తుంది. సో అదే కాకుండా కంప్లీట్ విల్లాస్ ఇక్కడ చాలా దూరం వరకు మీకు ఏ ప్రాపర్టీస్ అనేది ఫ్యూచర్లో కూడా వచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కన్స్ట్రక్షన్ అయితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. సో ఇది వ్యూ ఇక్కడ నుండి. ఇదే కాకుండా మీకు బిల్డింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా డ్రోన్ షాట్స్లో చూపిస్తాను. మనకైతే ఈ ప్రాపర్టీకి 83 lakhs స్టార్టింగ్ ప్రైస్ చెప్తున్నారు. 83 lakhs అనేది ఇక్కడ బేస్ ప్రైస్, ప్లస్ జిఎస్టీ ఉండదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఓసీ వచ్చేసింది కాబట్టి జిఎస్టీ ఉండదు. 83 lakhs అనేది స్టార్టింగ్ ప్రైస్ చెప్తున్నారు. అండ్ మీరు మన ఛానల్ త్రూ వెళ్తే ఖచ్చితంగా అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే వెళ్తారో నా నెంబర్ అనేది మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను, నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. లేదంటే మీరు డైరెక్ట్ ప్రాపర్టీకి వెళ్ళినా కూడా మన ఛానల్ని రిఫరెన్స్ చూపించినట్టయితే మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ఒకసారి అమ్యూనిటీస్ కూడా చూడండి. ప్రాపర్టీ. సో మీరు చూసారు కదా, అమ్యూనిటీస్ చూసారు, బిల్డింగ్ ఎలా ఉందో చూసారు, లైటింగ్, వెంటిలేషన్, ఎవ్రీథింగ్ చూసారు. అండ్ ఓసీ కూడా వచ్చిన ప్రాపర్టీ, జిఎస్టీ కూడా లేదు. అండ్ చాలా తక్కువ ఫ్లాట్స్ ఉన్నాయి, లిమిటెడ్ ఫ్లాట్స్ ఉన్నాయి, చాలా వరకు అందరు మూవింగ్ అయిపోయారు. సో అందుకే మీకు ఇంటీరియర్ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ మరిన్ని ప్రాపర్టీస్ కోసం కానీ ఇంటీరియర్ ఐడియాస్ కోసం కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.